అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడి నుంచి పైనుంచి పట్టాయి కరెంటు. ఇది దుర్మార్గం ఎల్సీ తీసుకున్నాడు, కరెంటు తీసేసినాడు. ఇటుక బట్టలు పట్టాయి దీని నుంచి ఒకటికి ఇక నుంచి టాకలు పట్టాయి. बंद करायचं आता तो इधर उधर बीच में छोड़ के बीच में आके यहाँ पर लगा गर्दन से। क्या गिरा? ईट है, ईट कर। कहाँ से गिरा? इधर से मालूम है पीछे यहाँ पर रुका है, इधर आके लगा। फिर बाद में क्या करे? क्या करे, किधर किधर भाग रुका है, एक लेगा चीज का। आप कौन है? आप कौन है? खाली आदमी यहाँ पर। अच्छा, ऑपरेटर नहीं, हमारे गाँव के छे। अच्छा, डब्बे हमारे गाँव के छे। अच्छा, आप मंदिर में ला लीजिए। हाँ, खाली ऐसे चला रहे। आपके नाम क्या है? नाम मेरा शंकर है। लगे क्या? मार लगे क्या? నా కాదు, కార్బార్ ఊర్లో కార్బార్ ఆయనకు తగిలిందా? ఇంకోటి ఒక బంజారా అయినా ఈరేషన్ ఉంటాడు, తీసుకుపోయారు హాస్పిటల్. సార్వజనిక దుర్గామాత శోభయాత్ర ప్రశాంతంగా జరుగుతున్నది. చిన్నగా విషయం అయింది ఇక్కడ. బండలు ఇక్కడ నుంచి పడి ఎల్సీ తీసుకున్నాము. బండలు పడంగానే ఇద్దరికి నెత్తులు వలిగినాయి, ఒక ఇద్దరికి కాళ్ళకు కలిగినాయి. స్పాట్ లో హాస్పిటల్ తీసుకుపోయినామని బతికిలో, లేకపోతే స్పాట్ డెడ్ అవుతుంది. జస్ట్ మిస్ అయింది. ఎవరు చేశారు మేము చూడలేము, కానీ బండలు మాత్రం పడినాయి. ఇప్పుడు శోభయాత్ర ఆపేసిండ్రా మీరు? మేమే ఆపినాం. శోభయాత్రకు బండలు పడి, ఇప్పుడు బండలు పడిన మీద పోయినాయి. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ మీద పట్టి స్పాట్ డెడ్ కదా. మీ డిమాండ్ ఏంటి? అందుకోసం ఆపేసి న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాం అంతే. ఇంకా మేము గొడవలు చేయలేము. గొడవలు చేస్తే మళ్ళీ వేరేలా ఉంటది. అయినా మేము ప్రశాంతంగా కూర్చున్నాం ఇక్కడ. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు చేస్తా అని చెప్తున్నారు, కానీ వెళ్తున్నారు, సైడ్ వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? పరిష్కారం చూపెడతా అంటే వెంటనే పరిష్కారం కాదు, 2-3 రోజుల్లో పరిష్కారం చేస్తామని సార్ చెప్పి వెళ్ళిపోయారు. లేకపోతే సీజ్ చేస్తా అని డాక్టర్లకు దుర్గమాత సీజ్ చేస్తా అని చెప్పి వెళ్ళడం జరిగింది. రాజశేఖర్, మరి మిర్జాపూర్ గ్రామం బైసా మండలం. ప్రతి సంవత్సరం దుర్గామాత ఘనంగా అందరూ కలిసి జరుపుకుంటాం ఇక్కడ. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. నిమజ్జనానికి 1 గంట దగ్గరలో ఉంది. అయితే ఇక్కడ దారిలో కరెంట్ లైన్ అనేది చాలా కింద ఉన్నది. అయితే దాన్ని కట్టెలెత్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని మా వాళ్ళు ఎవరు వెళ్ళి తీసుకొని జరుపుదామని కొద్దిగా జరగలేదు. ఇంకా తీసుకొని వెంటనే వెనుక సైడ్ నుంచి ఇటుక పిల్లలు వచ్చినాయి. నాకు కూడా కలిగింది ఇక్కడ కొద్దిగా నెత్తి కింది భాగంగా. మళ్ళీ ఇంకొక ఆయనకు ఇక్కడ పక్కకున్న ఆయనకు నెత్తి వలిగింది. ఇంకా జనరేటర్ దగ్గర ఒకటో రెండో అక్కడ కూడా పడ్డాయి. అంటే ఎవరు చేసారో కావాలనే గ్రామంలో కొద్దిగా అలజడి చెడ్డ చేయాలని ఉద్దేశం చేసింది. కాబట్టి దీన్ని ఎవరైనా కానీ మన ఉన్నతాధికారులు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళని
తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటేనే మనకు ఇక్కడ వాతావరణం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళని అంటే ఈజీగా తీసుకోకుండా వాళ్ళని పట్టాలి. అయితేనే మనకు ఇలాంటి వాళ్ళ వల్లనే మన గ్రామం ఖరాబ్ అవుతుంది, వీళ్ళకి నుంచి ఇంకా పక్క గ్రామాలు ఖరాబ్ అవుతాయి. ఇట్లా కాదంటే కరెక్ట్ దొంగ దొరకాలి. ఎవరికి తగిలింది? నెత్తి పలిగింది అంటున్నారు. ఆయన వీరేష్ అనే ఆయనకు నెత్తి వలిగింది. ఆయన పక్కనే ఉన్నాడు, శోభాయాత్ర ఎగురుతున్నాడు, చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా, హాస్పిటల్ వచ్చిండు. మీ డిమాండ్ ఏంటి మరి? డిమాండ్ ఏం లేదు, వాళ్ళు తప్పు చేసిన వాడికి పట్టుకోవాలా ఫస్ట్. అయితేనే వేరే వాళ్ళకి మచ్చ రాదు, కొద్దిగా మనకు బ్యాడ్ నేమ్ కూడా రాదు. ఎందుకంటే మళ్ళీ ఈ మిర్జాపూర్ విలేజ్ ఏంది, కొద్దిగా మైనార్టీ కూడా ఉన్నారు, హిందువులు ఉన్నారు, అట్లా అందరు ఉన్నారు. కాబట్టి మరి తప్పు చేసినట్టు దొరికినప్పుడు కదా వాళ్ళకు కూడా మచ్చ రాదు, ఎవరికి కూడా రాదు. ఎవరు వేసిరో తెలియదు, మన వాళ్ళు వేసిరా వాళ్ళు వేసిరా ఎవరు వేసి తెలియదు. కాబట్టి కరెక్ట్ వాళ్ళ దొంగలను పట్టుకున్నప్పుడే మనకు న్యాయం అవుతుంది అన్నట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.